దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవా నా దేవుడవు నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము సజీవుడైన దేవుని ఆరాధించుటకు దేవుడు మనకిచ్చిన కృపను బట్టి ఆయనకు వందనము చెల్లించున్నాను. మరి లాక్డౌన్ పరిస్థితులలో ప్రపంచమంతా దేవుని ఆలయాలకు కలిగినటువంటి ఆటంక పరిస్థితుల్లోనూ ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దేవుని మనం ఆరాధించినటువంటి కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం పక్షంగా మీకందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. మరియు అంబర్నాథ్లోను, ముంబైలోను, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో వారందరికీ కూడా ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తూ ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మరి ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ జోన్స్ షెరీ గారు ఉండడం చాలా సంతోషం. అంబర్నాథ్ మెథడిస్ట్ మలయాళం సంఘం కాపరి, అలాగనే మరి సత్యమణి పాస్టర్ గారు మన మధ్యలో ఉండటం సంతోషం. వారికి వందనం చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన మరి రెవరెండ్ పాస్టర్ జోన్స్ షెరీ గారు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ రెవరెండ్ పాస్టర్ జోన్స్ షెరీ టు ఆఫర్ a word of prayer to begin this worship. Shall we look to God and pray? Our most loving Heavenly Father, we thank you, Father, for this beautiful Sunday you granted us, Lord, to come to your sanctuary, Father. Lord, though we're not able to sit in your sanctuary and worship you in this lockdown situation, but Lord, many families in their homes, as they make the homes your holy sanctuary, Lord, we want to thank you and praise you, Father, through this online service and for the wonderful time and opportunity that you have given us, Father, to worship you in truth and spirit. Lord, as we worship you, as we hear your word, let your word grow in our lives 30, 60 and 100-fold. And Lord, let your word give us light and life and help us to live accordingly. In Jesus' name we pray. Amen. థ్యాంక్ యూ పాస్టర్. ఈ సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించినట్లుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 5వ పాట, నీతి గల మన యెహోవా స్తుతించినటువంటి పాటను పాడుతూ దేవుని ఆరాధించడం మనం ప్రారంభిద్దాం.
దావీదు కీర్తనలో నుండి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 130వ కీర్తనను చదువుకుందాం. సామ్ నంబర్ 130. రెస్పాన్సివే 130వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మొదటి వచనం నుండి ప్రారంభం. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద క్షమాపణ వేడుకొనుము. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు నేను కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొను. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌనామే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. అదే రీతిగా అపోస్తలుల విశ్వాస సూత్రము చెప్పుకుందాం. అపోస్తలుల విశ్వాస సూత్రము నా వెనుక పలకవలసిందిగా మనవి చేస్తున్నాను. అపోస్తలుల విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని స్తుతించి ఆరాధించుదాం. నేను ముందుగా తెలిపినట్లుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 407వ పాట, ప్రీతి గల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఆ తర్వాత 654వ పాట, తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో. పల్లవి మొదటి చరణం, ఆఖరి చరణం. ఇందులో ప్రింటెడ్లో ఆఖరి చరణం లేకపోవచ్చు. ఆఖరి చరణం నిన్న నేడు నిరంతరం మనకందరికి తెలిసినటువంటిది కనుక మొదటి ఆఖరి చరణాలు పాడుకుందాం. ఆ పిదప హిందీ పాట యేసు బులారహాయ్, నెల పాట నీతో సమమెవరు అన్నటువంటిది. మరి మీకు అందరితో కూడా పంచుకున్నట్లుగా అది మీ వాట్సాప్ గ్రూప్స్లో చూడవచ్చు. నా పాట మొదటగా 407 పల్లవి మొదటి చరణం ఆఖరి చరణం మాత్రమే పాడతాం. అలాగనే
ఆ పిదప 654వ పాట 654 తరతరాలలో మొదటి చరణం ఆఖరి చరణం పాట. ఫిఫ్టీ 654వ పాట. అలాగే మొదటి చరణం ఆఖరి చరణం. Hallelujah.
పల్లవి మొదటి చరణం మాత్రం పాడు. ఈ నెల పాటలు పాడుకుందాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్య, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించే యేసయ్య, నీలా పాపికై వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, చేదెవరు యేసయ్య, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా, జీవనదులన్నీయు సర్వసంద్రములు నిన్ను తాకాగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్య, నీలా. సో రెండు లైన్లు
మళ్ళీ రిపీట్ చేస్తాం ప్రతి చరణంలో కూడా. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడే పాప పరిహారార్థం శిల్వ మరణముంది లేచినట్టి దైవ నరుడెవ్వరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడేని పాప పరిహారార్థం శిల్వ మరణముంది లేచినట్టి దైవ నరుడెవ్వరు. దేవుడెవ్వరయ్యా నీగా విమోచకుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరు ఉన్నారయ్యా నీగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించాకున్నా నన్ను ప్రేమించితివి. నువ్వు గాయాలు చేసి తరచు రేపితివి, నన్నెంతో సహించి క్షమించితివి. నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించాకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితివి, నన్నెంతో సహించి క్షమించితివి. నీలా జాలిగల ప్రేమగల దేవుడేని కాచు దేవుడవు. నీలా జాలిగల ప్రేమగల దేవుడేని కాంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ప్రార్థించుదాం. పరిశుద్ధురానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాము. అవును మా తండ్రి, ఈ లోకంలో నీతో సమమైన వారెవరు లేరు ప్రభువా. నీలాగున మమ్మల్ని ప్రేమించే వారెవరు లేరు, నీలాగా మమ్మల్ని క్షమించే వారెవరు లేరు, నీలాగున మమ్మల్ని సహించేటువంటి వారెవరు లేరు మా తండ్రి. నీలాగా పరిశుద్ధుడైన దేవుడు ఎవరు లేరు, నీలాగా విమోచకుడు ఎవరు లేరు ప్రభువా. నీలాగా మంచివాడు ఎవరు లేరు ప్రభువా. నీవే మంచివాడు, నీవే దేవుడు ప్రభువా. నీకు స్తోత్రములు, వందనములు చెల్లించున్నాము. ఇటువంటి నిన్ను స్తుతించి ఆరాధించుటకు మేము యోగ్యులము కాకపోయినప్పటికీ, పాపము చేతను అపరాధం చేతను చచ్చినప్పటికీ మమ్మల్ని కరుణించి మా పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుటకు నీ కుమారుడైన యేసు ప్రభువును సిలువలో బలి చేసి మమ్మల్ని విమోచించున్నావు. నీకు వందనములు, స్తోత్రం చెల్లించున్నాము. ఈనాడు మేము మా ప్రభువా నీ నామమును కీర్తించి నిన్ను స్తుతించి ఘనపరిచినటువంటి భాగ్యమును ఇచ్చున్నావు. నీకు వందనములు. రాత్రి మగలు కోటాను కోట్ల పరిశుద్ధ దూతల చేత నీవు పరలోకమందు పొగడబడుచున్న దేవుడవు, ఆరాధించబడుతున్న దేవుడవు, స్తుతించబడుతున్న దేవుడు. మేము మంటివారము, అల్పులము, బలహీనులము తండ్రి. పాపము చేతను అపరాధము చేతను చచ్చిన వారు. అటువంటి మమ్ములను నీవు ప్రేమించి కరుణించి మేము కూడా దేవుడమైన నిన్ను ఆరాధించినటువంటి కృపను మాగా నీ బిడ్డలమైన మమ్ములను ఉదయకాల ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి దైవ వాక్య భాగము హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 6 వచనం. Book of Hebrews chapter 11 verses 1 to 6. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం నుండి ప్రారంభం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదని
విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిను గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగా. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము. దేవుడవైన నిన్ను ఆరాధించినట్టుగా ఈ పరిశుద్ధ దినమున మమ్మల్ని సజీవులుగా ఉంచి నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఈ సమయంలో ప్రభువా ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా ఆరాధన నిర్వహిస్తుండగా తండ్రి, నీ కృపను అనుగ్రహించి ఎటువంటి ఆటంకములు కలగకుండా సవ్యముగా జరిగించమని నేను బ్రతిమాలుకొనుచున్నాను. దేవ మా తండ్రి, వీక్షిస్తున్నటువంటి ప్రతి వారిని దేశ విదేశాల్లో ప్రభువా నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా తండ్రి, హైదరాబాద్, కర్నూలు, హిందూపురం, అనంతపురం, బెంగళూరు, తుమ్కూరు, మా తండ్రి ప్రభువా కర్ణాటకలోని ఆయా ప్రాంతాలు, మహారాష్ట్రలోని ఆయా ప్రాంతాలు, ముంబై నగరంలోను, మా దేశంలోని ఆయా ప్రాంతాల్లోనూ, మా తండ్రి హిమాచల్ ప్రదేశ్లోను నీ దాసుడు పాస్టర్ ఫిలిప్ గారు, వారి కుటుంబము, అలాగనే మా ప్రియరక్షక విదేశాల్లోనూ మా ప్రియులు వీక్షిస్తూ ఉండగా వారందరినీ కూడా నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. వారి వారి అక్కర్లను నీ కృపలో తీర్చమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా తండ్రి, ప్రతి బిడ్డను కరుణించు, కాపాడు. ఈ యొక్క కరోనా పాండమిక్ సమయంలో దేవ మా తండ్రి, మరొకసారి నీ కృపను మా పట్ల కొనసాగించమని, కాపాడుమని నీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘంలో ప్రతి కుటుంబాన్ని నువ్వు కరుణించి కాపాడి దీవించమని నేను ప్రార్థిస్తున్నాం ప్రభువా. సంఘ పెద్దలను, పాస్టరేట్ కమిటీ వారిని, పాస్టరేట్ కాన్ఫరెన్స్ వారిని తండ్రి ప్రభువా, మెథడిస్ట్ మెన్ వారిని, లేటీని, WCS వారిని, ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను కరుణించి కాపాడు. చిన్న బిడ్డలను నీవు కనికరించుము, నీ కృపను వారిని భద్రపరిచి మంచి ఆరోగ్యం, శక్తి వారికి దయచేయము తండ్రి. ఆయా వయసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ నీవు కనికరించి కాపాడును, వారందరికీ మంచి ఆరోగ్యం, శక్తి దయచేయము మా తండ్రి. యవన బిడ్డలను కనికరించి కాపాడి దీవించుము, వారి పాదములు తొట్టిల్లకుండునట్లుగా నీ కాపుదల భద్రపరిచి నడిపించుము ప్రభు. మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలు, ఆయా పనులు చేస్తున్నటువంటి వారు, వ్యాపార వ్యాపకములు చేస్తున్నవారు, వారందరినీ నీవు ఆశీర్వదించి ప్రభు. వారి రాకపోకలందు నీ కాపుదల దయచేయము తండ్రి. వారి కష్టార్జితమును ఆశీర్వదించుము దేవ మా తండ్రి. ప్రతి కీడు దుష్టత్వం నుండి, నష్టము నుండి తప్పించమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా తండ్రి, యవన బిడ్డలు నీవు కనికరించి వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి వివాహ విషయాల్లో నీ కృపా సహాయం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అనారోగ్యులుగా ఉన్నటువంటి బిడ్డలు కనికరించి నీవు ముట్టి బలపరచును, స్వస్థపరచును, సంపూర్ణ ఆరోగ్యం దయచేయము దేవ మా తండ్రి. సహోదరి మరియమ్మ ప్రసాదరావు గారిని కనికరించుము ప్రభువ. సహోదరి జయమ్మ గారిని నువ్వు కనికరించుము, జయమ్మ ఏబాల్ గారిని కనికరించుము తండ్రి. మరి నటాషా కట్కట్ నువ్వు కనికరించుము ప్రభువ. మా రక్షక యేసు కరుణమ్మ గారిని కనికరించుము తండ్రి. రవి సీమను కనికరించుము ప్రభువ. జయరాజ్ ఆషాఢని కనికరించుము ప్రభువ. మా దేవ నీ బిడ్డలు మార్గరెట్ డానియల్ గారిని, మరి మేరీ నతనేల్ గారిని నువ్వు కనికరించుము తండ్రి. ఈ బిడ్డలందరికీ మా ప్రభువ నీ కృపను అనుగ్రహించి నీవు వారిని స్వస్థపరిచి వారికి సంపూర్ణ ఆరోగ్యం, శక్తి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా తండ్రి ప్రభువ, హుబ్లీ నుండి కూడా వీక్షిస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనములు, వారిని దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా రక్షక మరి యొక్క కుటుంబాలన్నింటిలో ప్రతి బిడ్డను నీవు కనికరించుము. నీ గాయపడిన హస్తమును చాచి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను నువ్వు ముట్టి స్వస్థపరిచి బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు కనికరించు ప్రభువ, నీవు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. దేవమాతని నీ సేవ చేస్తున్న ప్రతి వారిని కనికరించి కాపాడు, ఆశీర్వదించు. నీ సేవకులు సేవకులందరినీ బలపరచు. నీ సంఘములను దీవించుము తండ్రి. మెథడిస్ట్ సంఘములను దీవించుము తండ్రి. బిషప్ గారిని నువ్వు దీవించుము తండ్రి. మా రక్షక మా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ గారిని దీవించుము, బలపరచుము. వారందరికీ మంచి ఆరోగ్యం, శక్తినిచ్చి నీ పరిచయను బలపరిచి వాడుకోమని నేను ప్రార్థిస్తున్నాను. ముంబై రీజనల్ కాన్ఫరెన్స్ పరిచర్యను దీవించుము. కళ్యాణ్ డిస్ట్రిక్ట్ పరిచర్యను దీవించుము తండ్రి. మరొకసారి మా ప్రియమైన రక్షక ఈ రీతిగా నిన్ను ఆరాధించుండగా నీకు
సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగులాగా అనుగ్రహించు. ఈ ఆరాధన ద్వారా మేము దీవించబట్టుకు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా తండ్రి ప్రభువా, కరోనా బాధితులను కనికరించుము. ఇప్పటికి మరణించిన వారి కుటుంబాలను ఆదరించి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా రక్షక, అలాగనే మరి ఇప్పుడు ఆ కరోనా వ్యాధితో ఉన్న బిడ్డను కనికరించు, స్వస్థపరచుమని నేను ప్రార్థిస్తున్నాను. మా దేశంలోను ప్రపంచంలోను ఇది ప్రబలిపోతుండగా తండ్రి, దీనికి నీవే అంతం కలుగజేయమని నేను ప్రతిపాదించు. దేవ మా తండ్రి కరుణించుము నాయన. మా దోషములను బట్టి మమ్మల్ని శిక్షించక మమ్మల్ని కరుణించేటువంటి దేవుడు, మా మొరలు ఆలకించి మమ్మల్ని క్షమించు. ప్రపంచమంతా దీని గురించి మొరపెడుతుండగా నేను కరుణించమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా తండ్రి పరిచర్యలు చేస్తున్నటువంటి డాక్టర్స్, వైద్య సిబ్బందిని నీవు కనికరించి దీవించమని, కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. పారిశుద్ధ సిబ్బందిని నీవు కనికరించి దీవించుకుంటాను. ఆయా వాలంటీర్స్ని దీవించుకుంటాను. అధికారులను, ప్రభుత్వం, మంత్రులను నీవు కనికరించి దీవించుము. వారికి తగిన జ్ఞానం, వివేకం నుంచి నడిపించు. సరైన తీర్మానాలు చేసి ఈ యొక్క సమస్యలో ప్రజలను కాపాడినట్లుగా పరిపాలించుకోమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి తండ్రి, వికలాంగులను కనికరించుము తండ్రి. తల్లిదండ్రులు లేని వారిని, దిక్కు లేని వారిని, విధవరాండ్లను కనికరించుము, కాపాడి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ క్షణం వరకు లోకమంతట్లో చేయబడిన నీ సేవను దీవించి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యం ధ్యానించుటకు ఆశపడుతున్నాం. నీ కృపను అనుగ్రహించి నీ దాసునటువంటి నన్ను నీ శిలువ చెంతను మరుగుపరచు. నీ నోటి బూరగా వాడుకొని మాకు అవసరమైన సందేశం దయచేసి మహిమ పొందమని ప్రార్థిస్తూ మమ్మల్ని నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అని యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి గడిచినటువంటి మార్చి నెలలో 15వ తారీఖు చివరిగా ఇక్కడి నుంచి ఆరాధన నిర్వహించారు. 2 నెలలు మించి 2 నెలలు 3 వారాలు దాదాపుగా అయిపోయింది. ఈనాడు తిరిగి దేవుని ఆలయంలో అంబర్నాథ్లో మెథడిస్ట్ సంఘ ఆలయంలో నుండి, ఆల్టర్ నుండి ఆరాధన నిర్వహించుటకు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిస్తున్నాను. మీకు అందరికీ కూడా సంతోషం కలుగుతుండొచ్చు బహుశా కదా, మీరందరూ సంతోషిస్తుండొచ్చు. మన దేవుని ఆలయంలో, మన అంబర్నాథ్ ఆలయంలో నుండి ఈ ఆరాధనను వీక్షించున్నాం కనుక ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము విశ్వాసము అన్నటువంటి అంశమును అనుసరించి హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చదవడం జరిగింది. నిజానికి క్రైస్తవ క్యాలెండర్లో ఈ దినం ఇది త్రిత్వపు ఆదివారం, ట్రినిటీ సండేగా ఆచరించబడుతుంది. అలాగనే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా కూడా ఆచరించబడుతుంది. ఆహార క్షేమం గురించినటువంటి ఆదివారంగా. మరొక ఆదివారం అనదర్ సండే ఎడ్యుకేషన్ అండ్ క్రిస్టియన్ నర్చర్ సండేగా కూడా కొన్ని సంఘాల్లో, ముఖ్యంగా సిఎస్ఐ సంఘాల్లో ఇది ఆచరించబడుతున్నది. ఈ దినం మరి త్రిత్వపు ఆదివారం, ఇప్పటి నుంచి 28 ఆదివారాలు త్రిత్వము అన్నటువంటి కొనసాగుతుంది. ఈ యొక్క క్రైస్తవ క్యాలెండర్ అల్బనాకును బట్టి కూడా దేవునికి వందనం చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ఈ విశ్వాసము అన్నటువంటి యొక్క అంశం హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం అంతటి కూడా విశ్వాసపు అధ్యాయం అంటారు. దిస్ హోల్ చాప్టర్ ఆఫ్ బుక్ ఆఫ్ హీబ్రూస్ ఈజ్ కాల్డ్ ద చాప్టర్ ఆఫ్ ఫెయిత్. అందులో అనేక మంది విశ్వాసుల గురించి రాయబడ్డం అనేటువంటిది చూస్తాం. దాదాపుగా 16 మంది వ్యక్తుల పేర్లను ఉదహరించి భక్తుడు రాశాడు. మరి చివరికి ఇది విశ్వాసుల గురించినటువంటి అధ్యాయంగా, విశ్వాసం అన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశమును ఇది ప్రస్తావిస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. కనుక దీన్ని అనుసరించి ఈ యొక్క సమయంలో ఈ వాక్యం మనం ధ్యానిస్తుండగా ఇది మనకు దీవెనకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. విశ్వాసం అన్నటువంటిది ఇంత సింపుల్, సాధారణమైనటువంటి మాట. దీన్ని అంత పెద్దగా మనం ఆచరించవలసినటువంటి అవసరం ఏముంటుంది? మనం క్రైస్తవులు అయిన తర్వాత విశ్వాసం అన్నటువంటిది ఉంటుంది కదా. వంటలు అన్నాక ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు లేకుండా వంటలు ఎవరైనా చేస్తారా? కాఫీ, టీ అన్నాక అందులో చక్కెర, షుగర్ ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ షుగర్ గురించి చెప్పాలా అన్నటువంటి తలంపు ఉండొచ్చు. అయితే డయాబెటిక్స్ వాళ్ళు ఆ షుగర్ లేకుండా టీ, కాఫీలు తాగవలసి ఉంటుంది. అట్లాగనే బీపీ ఉన్నటువంటి వారు ఉప్పు లేకుండా కూరలు, వంటకాలు తినవలసి ఉంటుంది.
కనుక క్రైస్తవుడు కూడా క్రైస్తవుడు అని పిలువబడవచ్చు, క్రైస్తవ కుటుంబంలో జన్మించవచ్చు, క్రైస్తవ సంఘంలో ఉండవచ్చు. అయితే విశ్వాసం అన్నటువంటిది ప్రత్యేకంగా తప్పకుండా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసినటువంటి విషయం. కనుక విశ్వాసం అన్నటువంటిది లేకుండా కూడా క్రైస్తవులుగా ఉండేటువంటి వారు ఉంటారు. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో జన్మించాం కాబట్టి మేము క్రైస్తవులమే అనుకునేటువంటి వారు, క్రైస్తవ సంఘంలో మేము సభ్యులుగా ఉన్నాం కాబట్టి విశ్వాసం అన్నటువంటి ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదు అనుకునేటువంటి వారు కూడా ఉంటారు. కనుకనే విశ్వాసం అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం గ్రహించాలని ఉదయకాలము ప్రభువు నన్ను నడిపించాడు కనుక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం చాలా సులభమైనటువంటి మాట. చెప్పాలంటే ఈ విశ్వాసం అన్నటువంటిది క్రైస్తవ్యానికే ఆధారం. క్రైస్తవ సంఘానికి అని కాదు, క్రైస్తవ్యానికి అది ఆధారం. విశ్వాసము అన్నటువంటిది లేకుండా క్రైస్తవ్యం లేదు. Today we are worshipping Jesus Christ, we are worshipping the living God. But nobody of us personally have seen Christ or the living God in person. But we are still worshipping God. It is the faith. With faith we are worshipping Him. దేవుడు అదృశ్యుడై ఉన్నప్పటికీ, కనబడనప్పటికీ, ఆయనను మనం చూడకపోయినప్పటికీ ఆయన ఆరాధించున్నాం. అది విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం పునరుత్థానములను వ్యక్తిగతంగా చూసినటువంటి వారు ఎవరు లేరు. కేవలం ఆయన శిష్యులు 12 మందిలో 11 మంది. ఒకడు యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన తిరిగి లేవక మునిపే చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి 11 మంది మాత్రమే ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని కూడా చూసినటువంటి వారు. మిగిలినటువంటి వారు ఎవరు కూడా ఆయన యొక్క మరణం పునరుత్థానాన్ని చూడలేదు. లేదా భక్తులైనటువంటి పౌలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రాసినట్లుగా 500 మందికి ఒకసారి కనిపించాడు యేసుప్రభు. పునరుత్థానుడైన యేసుప్రభు వారు చూచారు. అయితే దాని అర్థం ఆయన సిలువలో మరణించడాన్ని వారు చూశారు అని కాదు. చూశారో లేదో తెలియదు. ఆయన పునరుత్థానుడైన ప్రభువును 500 మంది ఒకేసారిగా కూడా చూశారు. కనుక ఆయన యొక్క మరణం, సిలువ మరణం, ఆయన పునరుత్థానం అనేది సంపూర్ణంగా ఎరగడం అన్నటువంటిది కేవలం 11 మంది శిష్యులు. వాళ్ళల్లో కూడా బహుశా పేతురు, యోహాను మాత్రమే కావచ్చు, లేక యోహాను మాత్రమే కావచ్చు. ఎందుకనగా ఆయన సిలువ వేయబడినంత వరకు, ఆయన సిలువలో వేలాడుతూ 7 సార్లు మాట్లాడి చనిపోయేంత వరకు ఉన్నటువంటి వాడు యోహాను మాత్రమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే 11 మంది మాత్రమే ప్రత్యక్షంగా యేసు ప్రభువును చూసినటువంటి వారు. కానీ ఈనాడు కోటాను కోట్ల మంది క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రపంచంలో దాదాపుగా బహుశా 300 కోట్ల మంది క్రైస్తవులు ఉంటారు. ఈ 300 కోట్ల మంది క్రైస్తవులు ప్రస్తుతం ఉన్నటువంటి వారు. గత సంవత్సరంలో ఇంకొంచెం ఎక్కువ మంది ఉన్నారు, లేక ఇంకొంతమంది ఉన్నారు. అటుపోయిన సంవత్సరం ఇంకొంతమంది ఉన్నారు. ఇలాగన 2000 సంవత్సరాలు గత చరిత్ర అంతటి కూడా జ్ఞాపకం చేసుకుంటే 2000 సంవత్సరాలుగా బహుశా 1000 కోట్ల మంది లేదా 2-3 వేల కోట్ల మంది ప్రజలు క్రైస్తవులు అయి ఉంటారు. వాళ్ళల్లో 11 మంది మాత్రమే యేసు ప్రభు యొక్క శరీర మరణ పునరుత్థానాన్ని చూసినటువంటి వారు. మిగిలిన వారు ఎవరు కూడా చూడలేదు, చూడకనే విశ్వసించున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు, వారిలో తోమా లేనప్పుడు మిగిలిన 10 మంది కూడా చూశారు. వాళ్ళు తోమాతో చెప్తే, తోమా మన ప్రభు సజీవుడయ్యాడు అని అంటే తోమా నమ్మలేదు. మీరు ఎంతైనా చెప్పండి, మన ప్రభు యొక్క గాయముల్లో నా వేలు పెట్టి, ఆయన ప్రక్కలో నా చేయి పెట్టి చూస్తే కానీ నేను ఆయన అని నమ్మను అన్నటువంటి తోమా 8 రోజుల తర్వాత 8వ దినమున యేసుక్రీస్తు ప్రభు మరలా తోమాతో కూడా ఆ 11 మంది భూమి సమకూడినటువంటి సమయంలో వారి మధ్యలో యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు కూడా ఇదిగో నేనే అని చెప్పాడు. ఆ తర్వాత తోమాను ప్రత్యేకించి, తోమా ఇదిగో నీ వచ్చి చూడు, నా గాయముల్లో నీ వ్రేలు పెట్టు, నా ప్రక్కలో నీ చేయి పెట్టి నీవు నన్ను నమ్ము, నేనే అని అన్నాడు. నా ప్రభువా, నా దేవా అని తోమా మోకరించాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు చూచి నమ్మావు తోమా, అయితే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు.
కనుక క్రైస్తవ్యం సంపూర్ణంగా విశ్వాసం మీదే ఆధారపడింది, నమ్మకం మీదే ఆధారపడింది. విశ్వాసం లేకుండా క్రైస్తవ్యం లేదు. ఈనాడు క్రైస్తవ సంఘం లేక క్రైస్తవులు ప్రపంచమంతటా విస్తరించున్నారంటే దానికి కారణం విశ్వాసం మాత్రమే. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాడు అన్నటువంటి మాటను భక్తుడైనటువంటి పౌలు రాస్తాడు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు రక్షింపబడినటువంటి విశ్వాసం ద్వారా, క్రైస్తవులైనటువంటిది విశ్వాసం ద్వారా, క్రియల వలన కాదు, ఏదో ఎవరో చేయడం వలన కాదు. 9వ వచనము, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. విశ్వాసం ద్వారానే, ఏమి చూడకుండానే, ఏమి పొందకుండానే, ఏమి ప్రయాసపడకుండానే, ఏమి పని చేయకుండానే, ఏది వెతికి ఎరగకుండానే విశ్వాసము ద్వారానే మనం రక్షింపబడినాం. కనుక క్రైస్తవ సంఘానికి ఇది పునాది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను గురించి ప్రస్తావించాడు. మనకందరికీ తెలుసును, విశ్వాసులకు తండ్రి అబ్రహాం అన్నటువంటి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. విశ్వాసం ఉంచడం ద్వారా అది నీతిగా ఎంచబడుతుంది. ఎలాగ విశ్వాసం ఉంచాడు అబ్రహాము అన్నటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం ఈజ్ రియల్లీ an admirable faith. అబ్రహాము దేవుని విశ్వసించిన విధానం మనం గమనించినట్లయితే అది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటిది. మనం దాన్ని గ్రహించినట్లయితే మనకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు అని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళను. అబ్రాము దేవుని యొక్క మాట విని బయలుదేరాడు. దేవుడు ఆయనకు ఏ అడ్రస్ ఇవ్వలేదు. అబ్రామా, నీవు హైదరాబాద్లో, బషీర్బాగ్లో, చిరాగల్లి లేన్లో, బిల్డింగ్ నంబర్ 3లో 6వ ఫ్లాట్కి వెళ్ళు అని చెప్పలేదు దేవుడు. అబ్రామా నీవు యెరూషలేముకు వెళ్ళు అని చెప్పలేదు. అబ్రామా నీవు మామరేకు వెళ్ళు అని చెప్పలేదు. అబ్రామా నీవు మోరియా పర్వతానికి వెళ్ళు అని చెప్పలేదు. నీవు బయలుదేరు, నీవు లేచి నీ తండ్రి ఇంటిని వదిలి, నీ స్వజనులను వదిలి, నీవు నీ బంధువుల యొద్ద నుండి కూడా బయలుదేరి వెళ్ళు అన్నాడు. एड्रेस इवले परमेश्वर ने अब्राहम को एड्रेस नहीं दिया, लेकिन सिर्फ यही कहा तुम उठो, उठकर तुम्हारे परिवार को छोड़कर या तुम्हारे रिश्तेदारों को छोड़कर, तुम्हारे पिता के घर छोड़कर तुम निकलो. अब्राहम ने बयलदेर, Abraham, you just come off, follow me. You go to the place where which I show you. నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళు అంటున్నాడు. అది విశ్వాసం. ఏమి చూడకుండానే, ఏమి ఎరగకుండానే, ఓ ప్రభువా కొంచెం అడ్రస్ చెప్పు, అడ్రస్ చెప్తే నేను అక్కడికి వెళ్తాను, లేకపోతే కనుక్కుంటాను అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో, అక్కడ నీళ్లు మంచిగా ఉన్నాయో లేవో, ఎలక్ట్రిసిటీ ఉందో లేదో, మంచిగా గాలి తగులుతుందో లేదో, దేవా అక్కడ మంచి ప్రజలు ఉన్నారో లేదో, అక్కడ మంచి మార్కెట్ ఉందో లేదో, అక్కడ మాంసం, చికెన్, ఫిష్ అని దొరుకుతున్నాయో లేదో, ఇవన్నీ ఏం అడగలేదు అబ్రాహాం. అబ్రాహాం లేచి బయలుదేరాడు, దేవుని మాట విన్నాడు, దేవుని మాటను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాములోని మరొక విశేషం ఏంటంటే 22వ అధ్యాయంలో, అదే ఆది కాండం, జెనసిస్ చాప్టర్ 22, దేవుడు అక్కడ అబ్రహాముగా మార్చాడు 17వ అధ్యాయంలో. ఆ తర్వాత ఆయన అబ్రహాముతో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీకు ఒక్కగానొక్కడుగా ఉన్నటువంటి నీ కుమారుని నీవు నాకు బలిగా అర్పించాలి అని. అబ్రాహాము తన యొక్క కుటుంబంతో, తన భార్యతో, తన తండ్రి ఇంట, ఆయన ఊరు అన్నటువంటి గ్రామంలో, పట్టణంలో, ప్రస్తుతం ఇరాక్ దేశంలో బాగా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నాడు. పనివాళ్ళు ఉన్నారు, బహుశా పొలాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. అయితే అబ్రాహాము లేచి బయలుదేరంటే పర్వాలేదు వెళ్దాం, దేవుడు చెప్తున్నాడు కదా. దేవుడు దీవించి వృద్ధాప్యంలో 100 సంవత్సరాలు 100 సంవత్సరాల వయసులో ఒక కుమారుని అనుగ్రహించి, ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైతూ యవన ప్రాయంలో ఉన్నటువంటి సమయంలో ఆ పిల్లవాడిని బలిగా అర్పించమంటే, how far it is justifiable when God asked Abraham to offer his son as sacrifice when he was growing young person. 3 సంవత్సరాల వయసులో పొందినటువంటి ఆ కుమారుణ్ణి వాడు యవన ప్రాయానికి ఎదుగుతున్నటువంటి సమయంలో వాడిని బలిగా అర్పించమని దేవుడు అడిగినప్పుడు అబ్రహాం యొక్క హృదయము ఎలాగ రోధించి ఉండాలి, ఆ హృదయం పగిలిండాలి. నీవు నేనైతే అలాంటి పరిస్థితి ఒకవేళ కలిగితే మనం ఒకవేళ దేవుని అడుగుతామేమో, దేవా నీవు తొందరపడి ఇది అడుగుతున్నామేమో, కొంచెం ఒకసారి ఆలోచించవా? గాడ్, వై నాట్ యు మేక్ అనదర్ థాట్, ప్లీజ్ మేక్ ఎ సెకండ్ థాట్ అనొచ్చు. దేవా రెండోసారి ఆలోచన చెయ్యి, నీవు అడుగుతున్నది సరి అయిందో కాదో అని దేవునికి అడుగుతామేమో. దేవా ఇది నాకు సాధ్యం కాదు, ఇది కష్టము, నేను ఈ పని చేయలేను అని దేవుణ్ణి అంటామేమో, దేవుని వేడుకుంటామేమో. అయితే అబ్రహాం ఒక మాట కూడా ఎదురు చెప్పలేదు. 22వ అధ్యాయం ఆది కాండం, జెనసిస్ చాప్టర్ 22 verse 2, 2వ వచనం నుండి, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎలాగ మాట విన్నాడు, ఎలాగ విధేయత చూపించాడు. ఆయన మాటకు తిరిగి ప్రశ్నించలేదు, దాని గురించి రెండవ ఆలోచన చేయలేదు, తన భార్యతో ఆలోచించలేదు, తన పనివానితో ఆలోచించలేదు, తన కుమారుడితో ఆలోచించలేదు. కుమారుడా ఇదిగో దేవుడు ఇలాగ అడుగుతా ఉన్నాడు, నీవేమంటావు? లేకపోతే కుమారుడికి నచ్చ చెప్దామంటే ప్రయత్నం చేయలేదు. కొండ మీదకి వెళ్తున్నటువంటి సమయంలో ఇస్సాకు అడిగాడు, నాన్న నిప్పున్నది కట్టెలున్నవి కానీ బలి పశువు ఎక్కడ? నాన్న దేవుడు చూసుకుంటాడు పదరా. ఎటువంటి విశ్వాసం! వృద్ధుడైనటువంటి అబ్రహాము, దాదాపు 125 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అబ్రహాము తన కలిగినటువంటి ఒకే ఒక కుమారునితో కూడా వెళ్తుండగా వాడే బలి ఇవ్వబోతున్నానని ఎలాగ చెప్పగలడు? అయితే అలాగ చెప్పకుండా కూడా ఎలాగ ఆగగలిగాడు? ఎటువంటి కఠినత్వం, ఎటువంటి దృఢమైన విశ్వాసం, ఎటువంటి దృఢత్వం ఆయన మనసులో ఉంది. కనుకనే అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుకనే అబ్రహాము ఆయన విశ్వాసులకు తండ్రి. ఊరికనే ఆయనకు టైటిల్ రాలేదండి. చాలామంది ఈ టైటిల్ కోసం చాలా ఆశపడుతూ ఉంటారు. ఈ టైటిల్ నాకు ఇవ్వలేదు, ఆ టైటిల్ నాకు దొరకలేదు, నేను ఇంత చేస్తాను అంత చేస్తాను, నేను ఎంత సంఘంలో ఎంత పని చేస్తాను, లేకపోతే సంఘంలో నేను ఎంత కనిపిస్తాను, నాకు అవార్డు రాలేదు, నా పేరు చెప్పలేదు, నాకు గుర్తింపు కలగలేదు, నాకు టైటిల్ రాలేదు అనేటువంటి తలంపుని ఎంతోమంది కలిగి ఉంటారు. సమాజంలో నేను ఇవి చేస్తాను అవి చేస్తాను, ప్రజలకు ఎన్నో చేస్తుంటాను, నాకు గుర్తింపు కలగలేదు అనుకుంటుంటాను. అబ్రహాము ఆయన విశ్వాసుల తండ్రి అని పిలువబడడానికి అది అంత సులభమైనటువంటిది కాదు. మొట్టమొదటగా దేవుని మాట విని విధేయత చూపించి బయలుదేరాడు. రెండవది వృద్ధాప్యమందు కలిగినటువంటి ఏకైక కుమారుణ్ణి దేవుని కొరకు బలి ఇవ్వటం కొరకు కూడా వెనకాడకుండా తీసుకుని వెళ్ళాడు.
కనుకనే అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత దృఢమైనటువంటిది, ఎంత గొప్పది, విశేషమైనటువంటిది. దేవుడు హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ప్రకారం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కనుక మనం విశ్వాసంలో బలంగా ఉండాలి. మనం విశ్వాసం కలిగి ఉండకపోతే దేవుణ్ణి సంతోషపరచలేము, దేవునికి ఇష్టలై ఉండలేము. తెలుగులో ఈ మాట దేవునికి ఇష్టలై ఉండుట అన్నటువంటి మాటను చదువుతాం. ఇంగ్లీష్ భాషలో అయితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ అని. నాట్ పాసిబుల్ టు ప్లీజ్ గాడ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపెట్టడం అసాధ్యం అంటాడు. దేవునికి ఇష్టమై ఉండడం కాదు, దేవుని సంతోషపెట్టడం అసాధ్యం. యూ కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేను కదా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నంబర్ 1 థింగ్, నీవు దేవుని బిడ్డగా జీవించుట కొరకు, క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా జీవించుటకు, దేవుని చెంతకు వచ్చుటకు నీవు మొట్టమొదట కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము విశ్వాసం. విశ్వాసం లేకుండా నువ్వు దేవుని సంతోషపెట్టలేవు. కనుక ఆ విశ్వాసం ఎలా ఉండాలనేటువంటిది నువ్వు ఆలోచించుకోవాలి. విశ్వాసంలో బలపడాలి, విశ్వాసంలో బలపడుతూ ముందుకు సాగాలి. కొన్నిసార్లు దేవుడిని గురించి విశ్వసించడానికి ఇష్టం ఉండదు చాలామంది. కొంతమందికి దేవుడు అంటే అబ్బే దేవుడు లేడు, దయ్యం లేదంట. దేవుడు ఉన్నాడు రా బాబు అంటే లేడంట. దేవుని నమ్మకుండా ఉంటాడు. ఒక వైర్ ఇచ్చి దీన్ని ముట్టుకోరా బాబు అని అంటే దీంట్లో కరెంట్ ఉంటుందేమో, షాక్ ఉంటుందేమో అంటాడు. ఎక్కడుందిరా కనబడడం లేదు. దేవుడిని చూపిస్తే నేను నమ్ముతా అంటాడు. దేవుడు చూపించకపోతే నమ్మను అంటాడు. కరెంటుని కూడా చూపించకపోతే మరి నమ్మనని చెప్పేసి కరెంటు వైర్ పట్టుకోమంటే పట్టుకుంటాడా? కరెంట్ అంతా ఎందుకండి, ఈ దినం ప్రపంచాన్ని అంతటిని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్. ఎవడైనా ఒకడు కరోనా పేషెంట్ వచ్చే పట్టుకోవాలంటే పట్టుకుంటాడా? లేదురా బాబు కౌగిలించుకుందాం ఇద్దరు రమ్మంటే వస్తాడా? కరోనా కలిగినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడంటే 50 అడుగులు దూరంలో ఉంటాడు. కరోనా కలిగినటువంటి వ్యక్తిని ముట్టుకోవడానికి మొత్తం కవచం వేసుకొని పోవాల్సి వస్తుంది. లేదు కరోనా కనపడటం లేదు, వీళ్ళు ఏం కరోనా లేదనుకుని ఎవడైనా ముట్టగలుగుతాడా? కనుక దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఈ కరెంటు, కరోనా, ఇంకెన్నెన్నో విషయాలు ఉంటాయి. గాలి ఉదాహరణకు చెప్పుకోవాలంటే వీటన్నిటినైతే మానవుడు నమ్ముతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. అయితే దేవుని గురించి చెప్తే మాత్రం దేవుడు కనబడటం లేదు కదా, దేవుని గురించి భయం లేదు. కనబడనటువంటి దేవుని గురించినటువంటి భయం లేదు, కానీ కనబడనటువంటి కరోనా గురించిన భయం, కరెంటు గురించిన భయం ఉంది. ఎంత దారుణమైనటువంటి విషయం. అయితే అదృశ్యమైనవి ఉన్నాయని, దేవుడు ఉన్నాడన్నటువంటి సత్యం విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. అందుకే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలోని మొదటి వచనం ఈ రీతిగా రాశాడు: విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి, ఇన్విజిబుల్ థింగ్స్ ఆర్ దేర్, जो दिखाई नहीं देते हैं फिर भी है वो, ये नहीं समझता है दुनिया। जो दिखता है उसको ही विश्वास करते हैं। ईश्वर परमेश्वर नहीं दिखाई देता है तो इसके लिए परमेश्वर नहीं कहते हैं। लेकिन जो कोरोना और करंट है वो दिखाई नहीं देते हैं, लेकिन इसका डर बहुत है. ఎటువంటి విచిత్రమైనటువంటి మనస్తత్వం. కనుక అదృశ్యుడైనటువంటి దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన ఎదుకు వచ్చు వారికి ఆయన ఫలము దయచేయవాడని, ఆయనను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని.
యేసు ప్రభు దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మన యందు ఆశిస్తున్నటువంటిది మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచడంలో మనం శ్రద్ధ వహించాలి. ఆయన ఉన్నాడని, ఆయన తనని వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్ముతూ విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఆ విశ్వాసము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. ఆ విశ్వాసము మనకు రక్షణ దయచేస్తుంది. ఈ సత్యాన్ని మనం ఉదయకాలం గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ఆయన నమ్ముకొని జీవించడం కొరకై ప్రయాసపడుతుందా. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించుగా. ఆమేన్. ప్రార్థించిన అందరం చెల్లించున్నాం. ఉదయకాలం ధ్యానించిన మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నా. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించబడని ఈ వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపజేయమని తండ్రి దేవుడమైన నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను ఆశ్రయించి నీ మీద ఆధారపడి నిన్ను నమ్ముకొని జీవించడం కొరకు మా విశ్వాసమును అంతకంతకు వృద్ధి చేయమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుని ఆరాధించినప్పుడు మనకందరికీ ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లించున్నాను. మరి అలాగనే మీరందరూ ఆసక్తితో ఈ ఆరాధనలో పాల్గొన్నందుకు, ఏకీభవించినందుకు, మరి ఆయా ప్రదేశాల నుంచి వీక్షించినందుకు మీకందరికీ ప్రభువైన యేసు నామములో అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘం పక్షంగాను నా కుటుంబం పక్షంగాను మీకందరికీ కూడా వందనం చెల్లించున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఈ సమయంలో ప్రకటనలు దయచేసి గమనించవలసిందిగా మనం చూస్తున్నాను. మరి మొదటిసారి వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా వందనములు, ప్రత్యేకమైన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించుగాక. మరి క్రమంగా వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా వందనములు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ సమయంలో మరి లాక్డౌన్ పరిస్థితులలో దేవుని ఆలయం ఇవ్వబడినటువంటి పరిస్థితుల్లో దేవుని ఆలయంలో చేరి మనం దేవుని ఆరాధించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రీతిగా ఆన్లైన్ ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా దేవుని ఆరాధించుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత అందరం చెల్లించున్నాను. అలాగనే ఈ కరోనా పాండమిక్ పరిస్థితులలో మరి అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచి ఆరోగ్యంగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క లాక్డౌన్ ఇంకా ముందుకు కొనసాగుతుండగా మరి ముఖ్యంగా మన మహారాష్ట్రలో ఉన్నటువంటి తీవ్రమైన పరిస్థితిని బట్టి ప్రతిరోజు ఈ యొక్క బాధితులు పెరుగుదల, దీన్ని బట్టి మరి యొక్క లాక్డౌన్ ఇంకను ఈ యొక్క జూన్ మాసం అంతటి కూడా కొనసాగేటట్లుగా ఉన్నది. కనుక మనం ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేంత వరకు కూడా ఆలయాల్లో ఆరాధనలు మనం నిర్వహించలేము. ఆయా ప్రాంతాల్లో దేవుని ఆలయాల్లో ఆరాధించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నప్పటికీ మరి ఆ యొక్క డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, శానిటైజర్ ఉపయోగించడం, మాస్కులు ఉపయోగించడం, అవన్నీ కూడా మరి నియమాలు పాటించవలసి ఉన్నది. కనుక అయినప్పటికీ కూడా ఎలాంటి తొందరలు కలుగుతాయో చెప్పలేము. కనుక ఈ యొక్క పరిస్థితుల్లో దయచేసి జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాను, మరి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగనే అంబర్నాథ్ యొక్క పరిస్థితిని గురించి ప్రత్యేకించి గమనించండి. అంబర్నాథ్లో ఈ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 2 దినముల కిందట మొన్నటి దినం 74 కేసులు అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. కనుక దయచేసి దీన్ని గమనించి మరి అందరూ కూడా సహకరించవలసింది మనవి చేస్తున్నాను. మరి అలాగనే ప్రార్థించడం ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 8:30 గంటల వరకు దీని కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తుండగా మీరు దయచేసి మీ అందరూ కూడా మీ ఉన్న స్థలాల్లో, మీ గృహాలలో దేవుని ప్రార్థించటకు మనవి చేస్తున్నాను. గత వారం ప్రకటించినట్లుగా మరి స్టూవర్ట్స్ను ఈ ఆదివారం కానుకలు ప్రోగ్రామ్ చేయడం కొరకై ఉంచడం లేదు. కానీ మరి ఈ యొక్క పరిస్థితులను బట్టి ఈ 2 వారాలు వద్ద లేకుంటే బాగుంటుందని తలంచాను. కనుక వచ్చే ఆదివారం మీరు చెల్లించేటువంటి కానుకలు మరి ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మీరు తీసుకుని రావచ్చును. స్టూవర్ట్స్ ఉంటారు, వారికి మీరు చెల్లించి వెళ్ళవచ్చును. ముఖ్యంగా ఈ నెల కానుకలు, హార్వెస్ట్ బ్యాలెన్సెస్
అవి కాకుండా కూడా గత దినాలలో లెంట్ కాలపు కానుకల టిన్స్, ఈస్టర్ కవర్స్, మరి ఆదివారపు కానుకలు వాటిని మీరు తీసుకొని రావాల్సిందిగా మనవి చేసుకున్నాను. ఈ నెల చందాలు, హార్వెస్ట్ వాటిని ఆన్లైన్లో మీరు ట్రాన్స్ఫర్ చేయవచ్చును. లేదంటే మరి ముందుకు పరిస్థితులు బాగున్న సమయంలో మీరు వచ్చి స్టూవర్డ్స్ చెల్లించవచ్చు. లేదా నా దగ్గర రిసిప్ట్ బుక్ ఉంటుంది, ఎవరైనా మీరు వచ్చి చెల్లించాలనుకుంటే వారం దినాలలో ఎప్పుడైనా వచ్చి కూడా నా దగ్గర కూడా చెల్లించవచ్చు. అయితే మీ ఆదివారపు కానుకలు, లెంట్ కాలపు టిన్స్ కానుకలు, అలాగే ఇతర ఈస్టర్ కానుకలు ఇలాంటివి మీరు రెడీ చేసి ఉన్నట్లయితే, సిద్ధంగా ఉంచినట్లయితే వాటిని తెచ్చి స్టూవర్డ్స్కి అందించవచ్చు. వచ్చే ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. వివాహపు ప్రకటన. మన సంఘ సభ్యులు శ్రీమతి శ్రీ బైరంకొండ రాజు దంపతుల కనిష్ట పుత్రిక షీల అను యవనస్తురాలికి అంబర్నాథ్ నివాసులు, కమలాకర్ నగర్ నివాసులు, ది పెంతకోస్ట్ మిషన్ సంఘ సభ్యులు శ్రీమతి శ్రీ జయరాజ్ దాసి దంపతుల కుమారుడు రాజు అను యవనస్తునికి మన సంఘాలయంలో మెథడిస్ట్ తెలుగు సంఘం అంబర్నాథ్లో ఈ నెల అనగా జూన్ నెల 12వ తారీఖు శుక్రవారం సాయంకాలం 5 గంటలకు పరిశుద్ధ వివాహం జరుగులాగున నిశ్చయించబడి ఉన్నది. ఈ వివాహమునకు ఎవరికైనా ఎటువంటి ఆక్షేపణ అయినను ఉన్నయడలా దానిని ఈ వివాహపు ప్రకటనలు 3 ప్రకటించులోగా రాతపూర్వకంగా నాకు అందజేయవలెను. ఇది 2వ ప్రకటన. ఈ వారంలో జన్మదినములు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి బిడ్డలు, జన్మదినములు కలిగినటువంటి వారందరికీ జన్మదిన శుభాకాంక్షలు. చంద్రకళ మల్లేషు ఎల్లంపల్లి, అనిత కొర్నేల్ చిన్నపోగు, లూయిస్ డానియల్ సుప్పోగు, పవిత్ర స్టీఫెన్ నాటకారి, రవికుమార్ డేవిడ్ సీమల్, రూబెన్ ప్రసాద్ బైరంకొండ. ఈ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించి ఆయురారోగ్యమునిచ్చి వారిని వర్ధల చేయను గాక. ఇంకా అనేక జన్మదినములు వారి జీవితంలో దయచేయను గాక. వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారు యేసు సురేష్ ఆషాడే మరియు లలిత యేసు, జాన్సన్ ప్రసాద్ రావు మరియు మేరీ సునీల, మార్క్ దేవదాస్ కాటిపోగు మరియు మార్తా మార్క్. ఈ దంపతులకు వివాహ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించి ఆయురారోగ్యమునిచ్చి వారి జీవితంలో అనేక వెడ్డింగ్ యానివర్సరీస్ దయచేయను గాక. ప్రార్థించుదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తుతులు అందరం చెల్లించున్నాం. ఈ నామమున ఇది మా తండ్రి, ఈ వారంలో జన్మదినములు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి సంఘ బిడ్డల కొరకు నీకు మాత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, వారి యొక్క జన్మదినములందు, వారి వెడ్డింగ్ యానివర్సరీ నందు బిడ్డలు సంతోషించి నేను మహింపరచ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. గత సంవత్సరం అంతా వారిని కాపాడి సంరక్షించి చేసిన మేలుల కొరకు, ఇచ్చిన దీవెనల కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాం. మరియు తండ్రి, వారిని దీవించుము, ఆయురారోగ్యం దయచేయము, శక్తి దయచేయము, జ్ఞాన వివేకం దయచేయము. ఇంకను వారి జీవితంలో అనేక జన్మదినములు, వెడ్డింగ్ యానివర్సరీస్ దయచేయమని ప్రార్థిస్తున్నా. మరి గత సంవత్సరం మొదటి సంవత్సరం అంతా నీ కృపను భద్రపరిచి, మరి ఈ వారంలో మొదటి జన్మదినం కొరకు కృపనిచ్చిన మరి రూబెన్ ప్రసాద్ బైరంకొండను బట్టి నీకు వందనములు. ఆ బిడ్డను తండ్రి నీవు ఆశీర్వదించి అనేక జన్మదినాలు ఆ బిడ్డ జీవితంలో ప్రసాదించమని నేను ప్రార్థిస్తున్నాను. మరోసారి ప్రేమైన మా తండ్రి, ఈ బిడ్డలందరినీ ప్రేమించమని, వారి కోసం ప్రార్థించమని, వారి కుటుంబ ప్రియులను కరుణించి కాపాడి ఆశీర్వదించమని యేసు ప్రభువు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం ప్రభునామను కానుకలు సమర్పించుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 578వ పాట, నీ ధనము నీ ఘనము ప్రభు యేసు అన్నటువంటి పాటను పల్లవి మొదటి చరణం ఆఖరి చరణం పాడుతుండగా కానుకలు మనం సమర్పించుదాం. నీ ధనము
కీర్తన చేత సమర్పించుకున్నాం. I request Pastor John Sterry to come after the prayer. Our loving Heavenly Father, we thank you and praise you, Father, for a wonderful worship service that we could experience. And Lord, we thank you, Father, for the wonderful word that has come to us this morning. Father, help us to live in our faith with you. Lord Jesus, help us to have a great faith. Lord, encourage us and strengthen our faith, O Father. And Lord, we thank you and praise you as we walk with you in the days to come, in the life, Lord, that you have prepared for us, O Father. And especially we commit the offerings that has been offered, O Lord Jesus. We lift them up, Lord, and we give you thanks and glory. And Lord, we offer our lives also. And Lord, let these offerings be a great blessing for your kingdom and for the establishment of your kingdom. In Jesus' name we pray. Amen. Thank you very much, Pastor. ప్రభు ప్రార్థన చెప్తుందా? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. కావలసిన ఆహారం మాకు దయచేసి, మారుడును క్షమించున్న ప్రకారం మారుడును క్షమించు, మమ్మల్ని శోధనలు తెగ కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైన. ఆమేన్. ఆశీర్వచనము మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము అయిన దీవెనలు మనకందరికీ, దేవుని ప్రేమించు ప్రతి వారికి, విశేషముగా విశ్వాసము కలిగి దేవుని సంతోషపరచుట కొరకై, విశ్వాసపు అడుగులలో దేవుని మార్గంలో నడుచుట కొరకై తీర్మానం కలిగి ఉన్న ప్రతి బిడ్డకును ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవా అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ గృహాల్లో మంచి ఛాయ్ చేసుకుని తాగండి, తృప్తి చెందండి. ఒకవేళ ఛాయ్ తీసుకొని వస్తే కాంపౌండ్లో నేను కూడా మీతో కలుస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ.